గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. వరుసగా రికార్డు ధరలతో సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరిన ఈ గోల్డ్, సిల్వర్ ధరలు ఒక్కసారిగా కిందికి దిగి రావడం కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి ధరలు ఊహించని రీతిలో పతనం కావడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. హైదరాబాద్ మార్కెట్లో గత 3 రోజులుగా బంగారం ధరల పతనం కొనసాగుతోంది. కేవలం 72 గంటల్లోనే 10 గ్రాముల బంగారం ధర రూ. 3,850 మేర తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 2 రోజుల క్రితం 1,43,000 వద్ద ఆల్ టైమ్ హై రికార్డును తాకినా తాజా మార్పులతో రూ. 1,39,150కి చేరుకుంది. ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,28,850 వద్ద ట్రేడవుతోంది. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ ధరల తగ్గింపు మధ్యతరగతి కుటుంబాలకు కాస్త ఊరటనిచ్చే అంశం. బంగారం కంటే వెండి ధరలో వచ్చిన మార్పు ఇన్వెస్టర్లను షాక్కు గురిచేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కిలో వెండి ధరకు ఒక్క రోజులోనే రూ. 17,200 మేర పడిపోయింది. ఇటీవల 2,50,000 మార్కును దాటిన వెండి ధర తాజా పతనంతో రూ. 2,40,800కి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ సిల్వర్ రేటు ఔన్స్కు ఏకంగా 8% పడిపోయి $72.93 వద్ద స్థిరపడడమే దీనికి ప్రధాన కారణం. మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం ఈ భారీ పతనానికి ప్రధానంగా ప్రాఫిట్ బుకింగ్ కారణం. ఈ ఏడాది వెండి ధర సుమారు 138%, బంగారం ధర 75% పెరిగాయి. ఇంతటి భారీ లాభాల తర్వాత ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం వల్ల ధరలు ఒక్కసారిగా తగ్గాయి. గ్లోబల్ మార్కెట్లో డాలర్ విలువ పెరగడంతో బంగారంపై పెట్టుబడులు తగ్గాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు ఆశలు చిగురించడం వల్లే సేఫ్ హేవెన్గా భావించే బంగారంపై ఒత్తిడి పెరిగింది. ప్రస్తుతం ధరలు తగ్గుముఖం పట్టినా దీర్ఘకాలంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి సమయమని చెప్పవచ్చు. బంగారం కంటే వెండి ధరలో వచ్చిన మార్పు ఇన్వెస్టర్లను షాక్కు గురిచేసింది.